హెచ్ఎన్సీ ఎంప్లాయీస్ యూనియన్ హైదరాబాద్ సౌత్ కమిటీ ఆధ్వర్యంలో ఐఎస్ సదన్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దేశవ్యాప్తంగా 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 నిర్ణయించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయొద్దనేటువంటిది దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగానే సంతోష్ నగర్ చౌరస్తాలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రధానంగా కార్మికులకు సంబంధించి కొన్ని ఏళ్ల తరబడి పోరాడి సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలను 4 కోట్లు తీసుకొచ్చి చట్టాలను మొత్తం రద్దు చేస్తున్నారు. కార్మికునికి సంబంధించినటువంటి పని గంటలు పెంచుతున్నారు. ఉద్యోగ భద్రత లేదు. ఈ అంశాల మీద దేశవ్యాప్తమైనటువంటిది రాబోయే కాలంలో ఆందోళన పోరాటం చేస్తూ ఈ కేంద్ర ప్రభుత్వం వెంటనే 4 కోట్లను రద్దు చేసి 29 కార్మిక చట్టాలను అమలు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. జిహెచ్ఎంసీ అధికారులు కూడా కొంతకాలం నుండి వాళ్ళకి సంబంధించినటువంటి చెప్పులు కానీ, సీపుర్లు కానీ, కొబ్బరి నూనె కానీ, డ్రెస్సులు కానీ ఇవ్వటంలో ఈ జిహెచ్ఎంసీ నిర్లక్ష్యం వహిస్తున్నది. వెంటనే జిహెచ్ఎంసీ అధికారులు ఈ అంశం మీద పరిశీలించి కార్మికులకు సంబంధించినటువంటి పనిముట్లు వెంటనే తక్షణమే ఇవ్వాలి. అదే సందర్భంలో దాదాపు ఒక 3,000 మందికి సంబంధించినటువంటి గ్రేటర్ హైదరాబాద్లో అలా వారసులను తీసుకున్నటువంటి దాంట్లో నిర్లక్ష్యం చేస్తున్నారు. జీతం పెంచకుండా దాదాపు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ కనీస వేతనం 26,000 పెంచాలనేటువంటి యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. అయినా ఇప్పటి వరకు వాళ్ళకు వేతనాలు పెంచడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. కాబట్టి రాబోయే కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగానే మున్సిపల్ కార్మికుల పట్ల వ్యవహరిస్తే ఆందోళన పోరాటం చేపట్టడానికి కార్మికుల పక్షాన పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తుంది.